ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. తిరుమల తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల తిరుపతిలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాలు చూసినట్లయితే తిరుపతి జూ పార్కులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిని చంపి తల భాగాన్ని పూర్తిగా తినేసింది సింహం. అయితే సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై జూ అధికారులను ఆరా తీస్తున్నారు. కాగా తిరుపతి జూ పార్కు సందర్శనకు వెళ్లిన వ్యక్తి వెళ్ళినట్లు ఉండకుండా సెల్ఫీ దిగేందుకు లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్ళినట్లయితే చెప్తూ ఉన్నారు. అయితే సింహం అరుపులతో భయపడి ఆ వ్యక్తి చెట్టు ఎక్కాడు. కానీ కాసేపటికి అదుపు తప్పి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది. అతడి శరీర భాగాలను కొంతవరకు తినేసింది. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సింహం దాడిలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుర్జర్గా గుర్తించారు. దాడి తర్వాత సింహాన్ని ఎన్క్లోజర్లో అధికారులు బంధించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు జూకి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్రాజా జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సో తిరుపతి జూలో అయితే కనుక ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. సింహంతో సెల్ఫీ దిగేందుకు అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎన్క్లోజర్లోకి అయితే సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి వెళ్ళాడు. అరుపులకు భయపడి చెట్టెక్కి కింద పడిపోవడంతో సింహం అతడిపై దాడి చేసి చంపేసిందని అయితే చెప్తూ ఉన్నారు.